ఒక్కొక్కసారి అది ఫ్యాక్ట్ అన్న. పేరెంట్స్ అంటే అందరిలా అట్లా కాదు కానీ కొంతమంది పేరెంట్స్ ఎట్లుంటారంటే వాళ్ళకి పెన్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడతో వాళ్ళ లైఫ్ చాలా మంది పెన్షన్స్ తీసేసుకుంటారన్నా. మా లైఫ్ కొంచెం ఎంతైనా బ్లైండ్ వాళ్ళ లైఫ్ చాలా కాంప్లికేటెడ్ లైఫ్ అన్న. చాలా మంది పెళ్లిళ్ళు కావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. పెళ్లి వయసు అయిపోయి దాటిపోయి వాళ్ళకు తెలివి ఉండి ఒక జాబ్ సంపాదించుకొని వాళ్ళకి వాళ్ళు లైఫ్ లీడ్ చేసుకోగలిగిన వాళ్ళు మాత్రమే హ్యాపీగా ఉన్నారు తప్ప డిపెండెన్స్ లో ఉన్న వాళ్ళు అయితే అందరూ బాధపడుతున్న వాళ్ళే అన్న. అందుకే మేమేమంటామంటే పేరెంట్స్ మీద కూడా డిపెండ్ అవ్వద్దు. ఒకనొక టైంలో మన లైఫ్ ఏందో మనం చూడాలి కానీ వాళ్ళు ఉన్నారు కదా అని డిపెండెన్స్ లో మాత్రం ఉండొద్దని మేము నేర్చుకున్నాం అన్న. అది మాకు ఏమంటారు అనుభవం ఏమంటారు అందించిన పాఠం. అంటే ఒక టైం ఎట్లా రావాలంటే మన దగ్గర తెలివి ఉంది, మనం అన్ని చేయగలుగుతాం. ఒక టైంలో పేరెంట్స్ మంచిగా ఉంటే మనతోటి వాళ్ళకి మనమే ఉపయోగపడాలి. ఎందుకంటే వాళ్ళు మనల్ని పెంచిర్రు, ఇంత పెద్దగా చేసిర్రు. సో వాళ్ళకి మనం ఏదో ఒకటి చేయాలి. ఎంత చేయాలనో అంటే మనం వాళ్ళంతా మనం చేయలేము. ఎందుకంటే వాళ్ళు చేసిన దాంట్లో 1% కూడా మనం 0% కూడా ఏం చేయలేము. కానీ ఏదో ఒక ఉడత భక్తి లెక్క అట్లా చేయాలి. కానీ వాళ్ళ మీదనే డిపెండ్ అయ్యి వాళ్ళని ఇబ్బంది పెట్టడమో, లేకపోతే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నా కూడా అక్కడనే ఉండడము, అట్లాంటివి బ్లైండ్స్ కి కరెక్ట్ కాదు. అది ఓకే, బయటకు వస్తే చాలా ఇబ్బందులు వస్తాయన్న, కానీ ఆ ఇబ్బందులే మనని మనం బతకడానికి ఒక ధైర్యం అనేది అయితే ఇస్తుంది. ఎందుకంటే డెఫినెట్ గా అది మేము ఫస్ట్ లో మాకు ఇదే బాధ ఉండే. బట్ లైఫ్ లో మాకు వచ్చిన ప్రతి సిచ్యువేషన్ ని కూడా హ్యాండిల్ చేసుకుంటా మేము వస్తున్నప్పటికీ అప్పుడు మాకు ఏం తెలుస్తుండే అంటే సిచ్యువేషన్ ని మనం ఎట్లున్నా హ్యాండిల్ చేయగలుగుతాం. అది చాలు. మాకు మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా పేరెంట్స్ సపోర్ట్ ఉంది, మా ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఇట్లానే చేస్తుంటారు. కుకింగ్ మాకు వస్తుంది. బట్ ఇప్పుడు మేమిద్దరమే ఉన్నప్పుడు మేమిద్దరం ఎట్లయినా లీడ్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు పాప మాకు ఒక వర్క్ ఉంటది, దాన్ని ఒకదాన్ని అట్లా వదిలేసి ఉండలేం కాబట్టి ఒక కేర్ టేకర్ చూస్తున్నాం వెతుకుతున్నాం. అండ్ ఇంకొకటి మీకు కనిపించదు కదా, అంటే కనిపించదు బ్లైండ్ కదా, ఒక పాప కడుపులో పడ్డప్పుడు ఎంతో మాటలు అంటారు కదా, అవి అంటే చాలా వరకు మీరిద్దరు బ్లైండ్ కదా, మీకు వచ్చే అమ్మాయి కూడా ఎట్లుంటదో, మీకు పుట్టే పిల్లలు కూడా ఎట్లుంటారో అన్న టెన్షన్ మాకు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ నుండి షహీరమ్మ చేతులకు వచ్చేదాకా మాకు అదే టెన్షన్ ఉండే అన్న. బట్ ఒక్కటే మేము ఫిక్స్ అయినాం, ఒకవేళ మాకు కనబడదు అని తెలియక ముందు మరి తెలిసినాక మా పేరెంట్స్ మమ్మల్ని ఎట్లయితే వదులుకోలేదో, ఇన్ కేస్ మాలాగే మా పాప అయితే మాలాగే అని కొంచెం బాధపడతాం కావచ్చు కానీ మా పిల్లని మాత్రమే వదులుకోము అన్నట్టే మేము ఉండే. ఎందుకంటే మాలాగే లైఫ్ లీడ్ చేస్తుంది, తను కూడా నేర్చుకుంటది, కానీ మాలాగే అయింది కదా అని మేమైతే వదిలేసుకోము అని అనుకున్నాం. షహీరా బెస్ట్ షహీరా వచ్చింది. హాయ్ బాబు, హాయ్ బోల్. ఇప్పుడు ఏం మాట్లాడదు, బాగా ఇంట్లో మస్తు అల్లరి. ఆమె ఉంటే ఎంత గలగాలంటే 10 మంది ఉన్న తీరు ఉంటది. రషీద్ వాళ్ళ ఫోక్ సింగర్ రషీద్ అండ్ సమీరా వాళ్ళ పాప సైరా. జస్ట్ షహీరా. ఓకే, షహీరా లాగానే ఉంది. ఓకే, పాప కోసం ఒక పాట పాడారా? పాప కోసం సింహరాశి సినిమా చాలా వైరల్ కదా, నువ్వు వాడతావు తల్లి? అమ్మా నీ పిలిచి పిలిచి గుండె పిండకురా, ఆకలని నన్ను ఈడిపించకురా, గర్భగుడి లాంటి అమ్మ ఊడి పాము పడగైందిరా, చెప్పలేని గుండె కోత ఇది కాస్త జాలి పడరా, అమ్మా నీ పిలిచి పిలిచి గుండె పిండకురా, విషము కూడా అమృతమే అమ్మ తాకితే, ఈ తల్లి పాలు విషమురా నువ్వు తాకితే,
అంటరాని కళ్ళ తల్లిగా చేశాడు రా బ్రహ్మ, ముద్దు ముచ్చటలు తీర్చగా నోచుకొని జన్మ, రమ్మనలేను చిరగలేను శీలను నేనురా, అమ్మా నీ పిలిచి పిలిచి గుండె పిండకురా. సూపర్ అమ్మా, కళ్ళల్లో నీళ్ళు వస్తది ఈ పాట వింటుంటే అవునన్నా, కదా. ఒక మదరు ఆ టైంకి పిల్లోడిని దగ్గరకు తీసుకోలేక ఏడ్చే ఏడుపు చాలా బాధాకరమైంది అన్న. చాలా బాధాకరమైన, చాలా బాగా పాడావమ్మా. సింహరాశి సినిమా చూపెట్టేసాం ముందు. నీ పాప అయితే అలానే చూస్తుంది నిన్ను పాడుతుంటే. నేను ఏం పాడుతున్నా అట్లా చూస్తది, వాళ్ళ నాన్నేం గుర్తుపెట్టుకుంటే పాడుతున్నా తర్వాత ఈ పాట మా మమ్మీ వాడుతుంది, ఆహా. ఈ పాట మా డాడీ వాడతాడు. మమ్మీ వాడే పాటలు నేను వాడే పాటలు అన్ని తెలుసా ఆమెకు. అవును. ఓకే. యోగి సినిమా పాట వచ్చా నీకు రషీద్? ఆహా, నాకు ఐడియా లేదు, అంటే ఎప్పుడో పాడినా మళ్ళీ గుర్తులేదు నాకు. అవును, నీకు వచ్చా? వచ్చు. ఒక పాట. ఈ నోమును చిందు ఈ పూజ చేసిందు పరమేశని వరము పొంది, మురిసింది కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. ఈ నోమును చిందు ఏ పూజ చేసిందు పరమేశని వరము పొంది, మురిసింది కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. నువ్వే ఇచ్చిన బిడ్డే దూరమై మూడై మిగిలి తల్లి పరమేశ, తోడై నేస్తమై తానే పెంచిన తల్లి కొడుకులు సారి కలిపేవా, ఇటువంటి తల్లి నీకుంటేశా, తెలిసేది నీకు ఈ పేగు భాష, నీ కన్ను అది చూడదా, ఈ కంటి తడి ఆరదా. వావ్, సూపర్. ఇది కూడా చాలా వైబ్రేషన్ ఉన్న పాట. అవును, జనరల్ గా మేము ప్రోగ్రామ్స్ కి వెళ్తే ఎవరో ఒకరు డెఫినెట్ గా ఈ పాట అడుగుతారన్న. ఓకే. ఇది డెఫినెట్ గా అడుగుతారు. అచ్చా, డెఫినెట్ గా అడుగుతారు కదా, ఆ. మంచిగా పాడతారు మీరు. ఓకే. రషీద్, ఇంకా ఎలా ఉంది లైఫ్? అంటే లైఫ్ లో ఏం నేర్చుకున్నావు నువ్వు ఇంతవరకు? అంటే చిన్నప్పటి నుంచి ఒక కోప సింగర్ గా రషీద్ అనే టాలెంట్ నిన్ను ముందట నడిపించిందా? టాలెంట్ నన్ను ముందుకు ఇప్పటి వరకు నేను ఈ స్థాయిలో ఉన్నా అంటే దానికి కారణం నా టాలెంట్. సో నా గొంతు నాకు ఇచ్చిన వరం, మా సార్ నేర్పించిన పాటలు, ఇదే. ఒకవేళ గొంతు లేకుండా రషీద్ ఎక్కడ ఉండేటోడు? చాలా కష్టం ఉండేది కదా. కష్టం. ఇట్లనే అందరి లెక్క అందరు బ్లైండ్స్ లాగానే నా పేరు ఎవరో ఒకళ్ళు చెప్పేటోళ్ళు. అంటే అందరు లిస్ట్ లాగానే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు చాలా మంది ఏం చేయలేక ఇంట్లో ఉన్నారు అనే లిస్ట్ లా నేను కూడా ఉంటుండే. అట్లా చాలా వరకు బ్లైండ్ గానీ మీకు చాలా వరకు ఎగతాళి గానీ మీకు కొన్ని మోసాలు కూడా జరుగుతుంటాయి కదా. ఎలా తెలుస్తాయి మోసం జరిగిందని? అంటే మాకు కూడా జరిగినాయి, మాకేం జరగలేదని కాదు, చాలా సార్లు జరిగినాయి. అంటే ఒక ప్రోగ్రామ్ కి మేము వెళ్తే దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మాకు అక్కడ చెప్పే అమౌంట్ ఒకటి అయి ఉండి మాకు ఇచ్చే అమౌంట్ ఒకటి అయి ఉండి, ఒకసారి మాకు ఏమైందంటే ప్రోగ్రామ్ అయిపోయింది, పైసలు ఇవ్వలేదు, ఫోన్లు స్విచ్ ఆఫ్, అట్లా చాలా జరిగినాయి. నైట్లు అది కూడా ఒక్కొక్కసారి మేము ఫుడ్ కు నిద్రకు కూడా ఏడ్చి అట్లా వెళ్ళిన రోజులు ఉన్నాయి. అంటే ప్రోగ్రామ్ అయిపోయే వరకు కనీసం ఒక ఒకటో 12 అయితే దాటుతుంది. అయిపోయిన తర్వాత మాకు కొన్నిసార్లు అన్నం తింటుండే, లేకపోతే లేదు. చాలా సార్లు డబ్బులు ఇవ్వకుండా, లేకపోతే అన్నము ప్లస్ డబ్బులు ఇవ్వకుండా బస్ స్టాండ్లలో వదిలేసి, లేకపోతే మేమే ఏదో రకంగా ఎవరితో ఒకళ్ళ వెహికల్ లో పోయి బస్ స్టాండ్ లో దిగి వాళ్ళ కోసం వెయిట్ చేసి ఫోన్లు చేసి తెల్లారేదాకా విసుగు వచ్చి బస్సు కోసం వెయిట్ చేసి బస్ ఎక్కి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అట్లా మోసాలు చాలా జరిగినాయి. అట్లా ఇంకొక మోసం కూడా ఏం జరిగిందంటే, ఇది చెప్పడానికి కారణం ఏంటంటే ఇట్లాంటి ఎవ్వరికి జరగొద్దని. మేమిద్దరము అంటే అప్పుడు రంజాన్ ఆ టైంలో మేమిద్దరము మమ్మల్ని ఒక అతను, మేము ముస్లిం ఫ్యామిలీకి బ్లైండ్ ఫ్యామిలీకి హెల్ప్ చేయాలనుకుంటున్నామని అక్కడ దాకా పిలిచి
అది అతను కూడా మోసం అది చేసిండు. అది ఏం జరిగిందంటే మా పేరెంట్స్ ప్లస్ మేము కలిసి మోసపోయినాం పాపం. అయితే వాళ్ళు ఏం చేసిరంటే రంజాన్ సందర్భంగా మేము హెల్ప్ చేస్తాం, మీ ఫ్యామిలీలో అందరు ఆధార్ కార్డులు తీసుకొని రండి అంటే మేము తీసుకొని ఇటు పోయినాం, ఎటు మన నంద్యాలకు, కర్నూలు. అయితే 5,000 ఇవ్వండి నలుగురికి చొప్పున, ఒక్కొక్కరికి చొప్పున 5,000 ఇవ్వండి, మేము ఇంకో కొన్ని డబ్బులు కలిపి మేము ఒక్కొక్క ఫోను ప్లస్ 1 lakh రూపీస్ ఇస్తామంటే అది మాకేందో దురదృష్టం, మేము నమ్మేసి అప్పుడే నా శాలరీ వచ్చింది 20,000 రూపీస్ తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టిన, ATM-లోకి డ్రా చేసి డబ్బులు తీసుకున్నాడు, గతం ఫోన్ ఎత్తుడు మానేసిండు. అట్లాంటిది చాలా మందికి జరిగిందంట. అతను ఏం చేస్తాడటంటే బ్లైండ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తాడంట. మాకు అతను ఒక ముస్లిం గా ఏం పేరుతో నాని అది పరిచయం అయింది, అదేదో పేరు ఆ పేరుతో పరిచయం అయ్యి మమ్మల్ని అట్లా మోసం చేసి అట్లా మమ్మల్ని మోసం చేసినట్టే రసూల్ అని చాలా మందిని మోసం చేశాడంట. అట్లాంటి మనుషులు ఎవరైనా ఉంటే ఒకటే అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం చాలా సేఫ్ గా ఉండాలని నేర్చుకున్నాం. అట్లాంటి వాళ్ళని అసలు ఉండనియద్దు. చెప్తుంటే నాకు సిగ్గు అనిపిస్తుంది. ఏంటంటే మీలాంటి వాళ్ళు మీరే పాపం కష్టంగా బతుకుతారు, మీ దగ్గర కూడా మోసం చేయడానికి వాడికి అసలు మనసులో ఇది బయట పెట్టడానికి కారణమే కాదే. ఒకవేళ అట్లాంటి వాళ్ళు ఎవరైనా దొరికితే మాత్రం ఇట్లాంటి వాళ్ళని వదిలేయద్దు. అట్లాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపేసిన పెద్ద నష్టం లేదన్న. ఎందుకంటే ఎంత కష్టపడి ఉంటారు. మా విషయం పక్కన పెట్టండి, మాకంటే ఇప్పుడు మా లాంటి సిచ్యువేషన్ కాకుండా అంతకంటే దారుణమైన సిచ్యువేషన్ వాళ్ళు కూడా మోసపోయి ఉండొచ్చు కదా వాళ్ళ వల్ల. అది జస్ట్ అతను ఏదో మంచి చేయడం కోసం కాదు, ఆయన తాగే వ్యసనాన్ని తీర్చుకోవడం కోసం అట్లా అందరినీ మోసం చేస్తున్నాడు అతను. అట్లాంటి వాళ్ళు దొరికితే మాత్రం అసలు వదిలిపెట్టదు. ఆ టైంలో మాకు అక్కడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి వచ్చి వాళ్ళు కూడా ట్రై చేసారు. వాడు దొరికిండా లేదా అన్నది ఒక 2 years నుంచి వాడు జాడలేదు ఎక్కడ కూడా. మా బ్లైండ్ కమ్యూనిటీలో వాడి పేరు వినవాడలేదు. మరి దొరికిపోయిందా లేదా అన్నది మనకు తెలియదు. అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి చీరలున్నాయే, చీరంచు రేఖలున్నాయే, కొనిపిస్తా నాతో బొంబాయి రాయే, రాను నీ రాను రాను బొంబాయికి రాను రాను నీ నా గంగాను.